పుట్టినరోజులు వేడుకలకు స్నేహితులతో జల్సాలుగా తిరగకుండా పేదవాళ్లకి సహాయం చేయాలనే ఆలోచన నేటి తరం యువతకు రావడం అభినందనీయమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తిలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం టీడీపీ యువ నాయకులు కొల్లుబోయిన అచ్యుత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆవరణలో గల హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా ఆసుపత్రిలో గల రోగుల సహాయకులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పాల్గొని రోగుల సహాయకులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యబాబు మాట్లాడుతూ క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో ఉన్న వారందరికీ సేవాభావాలు అలవాటు అవుతాయని అనడానికి కొల్లుబోయిన అచ్యుత్ చేపట్టిన కార్యక్రమం నిదర్శనమని అన్నారు. పుట్టినరోజు వేడుకలు స్నేహితుల మధ్య జల్సాలు చేస్తూ గడిపే రోజుల్లో కూడా పేదవాడికి పట్టడనం పెట్టాలనే సంకల్పం రావడం గొప్పదని అచ్యుత్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కొల్లుబోయిన సూరిబాబు, మంగాదేవి, పెండ్యాల బాలు, సురేష్, వినయ్, పండు, బాబీ ప్రసాద్, వీరబాబు, కృష్ణ, మణికంఠ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొల్లుబోయిన సూరిబాబు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడరు, వాళ్ళ అబ్బాయి కొల్లుబోయిన అచ్యుత్ 22వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ప్రత్యేకంగా 22వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదినం నాడు ఎంతో కొంత పేదలకి అన్నదానం చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారాగా సుమారు 400-500 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత భోజన వసతి దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేసి స్థానిక మాజీ శాసనసభ్యులు కోఆర్డినేటర్ అయిన మా ఇరువురి చేత ముందు ప్రారంభోత్సవం చేసి అందరికి కూడా పెడుతున్నారు. ఇది మంచి ఆలోచన. ఇది పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, అన్నదానం అనేది అతి ప్రాముఖ్యత. వారి జన్మదినాన ఇటువంటి మంచి ఆలోచన ఆ యువకుడికి వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో అనేక రకాల జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి ఆలోచనతో సేవా తత్పరంతో ముందుకెళ్లాలని భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటాం.